హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే 4 రకాల నిల్వ పచ్చళ్ళని చూపించబోతున్నాను. అవేంటంటే ఉసిరికాయ పచ్చడి, అలాగే పండు మిరపకాయ నిల్వ పచ్చడి, పండు మిరపకాయ చింతకాయ పచ్చడి, పండు మిరపకాయ టొమాటో పచ్చడి అండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టొమాటో పండు మిర్చి పిక్కిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. మందపాటి గిన్నెను పెట్టుకోండి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత తడిలేని పొడిగా ఉన్న మిక్సర్ జార్లోకి ఈ మెంతుల్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1/2 కేజీ వరకు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఎండుమిరపకాయలు లాంటివి గట్టిగా ఉండేటట్టు తీసుకోండి. పచ్చడి అనేటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత టమాటాలని 1/2 కేజీ వరకు తీసుకోవాలి. ఈ టమాటాలని పండు మిరపకాయలని 2 నుంచి 3 సార్లు వాటర్లు వేసుకొని క్లీన్గా అయ్యే విధంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో ఈ పండు మిరపకాయని అలాగే టమాటాలని క్లీన్గా తుడుచుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకుండా క్లీన్గా తుడిచేసుకోవాలి. ఈ విధంగా తుడిచిన తర్వాతే పైన ఉన్న తొడిమెల్ని తీసేసుకోవాలి. టమాటాలని పండు మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి. వాటర్ కానీ చెమ్మ ఏమైనా ఉంటే ఆరిపోతుంది. ఈ ఆరేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ కొత్త చింతపండుని యూజ్ చేస్తున్నాను. పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్త చింతపండుని తీసుకొని అందులో గింజలు పీచు ఏం లేకుండా క్లీన్గా చేసుకోవాలి. 1/2 కప్ వరకు చింతపండుని తీసుకోండి. గ్రామ్లో చెప్పాలంటే 50 గ్రామ్స్ అండి. కప్ మెజర్మెంట్లో 1/2 కప్ వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా చేసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదండి, పండు మిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలని కూడా ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో పీసెస్ని అలాగే చింతపండుని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. అస్సలు మూత పెట్టకండి, మూత పెట్టకుండానే కలుపుతూ ఉండాలి. వాటర్ అనేటివి టమాటో నుంచి ఆవిరైపోయి ఈ విధంగా మెత్తగా పేస్ట్ వచ్చే విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు పెట్టేద్దాం. మిక్సర్ జార్ తీసుకోండి, అందులో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని వేసేసుకోవాలి. మిక్సర్ జార్ అనేటిది తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. పండు మిరపకాయ పీసెస్ వేసే ముందు ఇలా పండు మిరపకాయలు వేసిన తర్వాత సాల్ట్ని 1/4 కప్ వరకు వేసుకోవాలి. గ్రామ్స్లో చెప్పాలంటే 65 గ్రామ్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మీరు కనుక రాళ్ళ ఉప్పు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ రాళ్ళ ఉప్పుని ఎండలో ఎండబెట్టి మిక్సర్ జార్లోకి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాతే పండు మిరపకాయలని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేస్తేనే పచ్చళ్ళలోకి ఉప్పు అనేది సరిగ్గా బాగా కలుస్తుంది. నాకు ఇక్కడ కల్లుప్పు అవైలబుల్గా లేదు కాబట్టి సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా ఫైన్ పేస్ట్ కాకుండా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన టమాటో చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసిన తర్వాత టేస్ట్ చూడండి. సాల్ట్ అనేది సరిపోలేదు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ పచ్చడిని ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఈ పచ్చడిని తీసుకుంటూ తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం అంతటా పచ్చడికి తాలింపు పెడుతున్నాను. ఇందులో ముందుగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతి పౌడర్, అది ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతటా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి 1/4 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి.
ఆవాలు జీలకర్ర అనేటివి వేగిన తర్వాత ఇందులో శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ఎండుమిర్చి 2 వరకు ఇలా చిదుముకొని వేసుకోండి. వెల్లుల్లి రిబ్బలు 5 to 6 వరకు వేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకును ఒక రెమ్మ వరకు వేసుకోవాలి. ఈ తాలింపు అంతటిని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ఈ పచ్చడికి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 days వరకు ఊరనివ్వాలి. ఈ విధంగా ఊరనియడం వల్ల ఉప్పు కారం పులుపు అనేది ఈ పచ్చడికి సరిగ్గా పట్టి సూపర్ టేస్టీగా వస్తుంది. డే బై డే కలుపుతూ ఉండాలి. చూడండి 3 days తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలి సూపర్గా రెడీ అవుతుంది పికిల్ అనేది. మీకు కనుక ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మరి కాస్త ఆయిల్ని కాల్చి చల్లార్చి వేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా టొమాటో రెడ్ చిల్లీ సూపర్ టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడిని చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్ మెజర్మెంట్తో ఈ పండుమిర్చి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలత అండి, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు పండుమిర్చిని తీసుకున్నాను. ఈ పండుమిర్చి తీసుకునేటప్పుడు ఈ పండు మిరపకాయలు అనేటివి గట్టిగా ఉండేటట్టు తీసుకోండి. ఇలా తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నీట్గా ఉన్న క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత పైన ఉన్న తొడిమెల్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకుని గాలికి ఒక 15 minutes వరకు వాటర్ మొత్తం పోయేలా ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకోవాలి. ఇలా మెంతులని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1 minute ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లని తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. పండు మిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తడి ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. తడి ఉంటే పచ్చడి అనేది చెడిపోతుంది కాబట్టి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండుని 125 grams వరకు చింతపండుని తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో చూపెట్టాలంటే ఇక్కడ 2 cups వరకు చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది పండు మిర్చి పచ్చడికి. నేను చెప్పే మెజర్మెంట్లో తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది పండు మిర్చి పచ్చడి అనేది. ఇలా తీసుకున్న చింతపండులో గింజలు ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం గింజలు ఏమి లేకుండా తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో సాల్ట్ని తీసుకోవాలి. 100 ml వరకు సాల్ట్ని తీసుకోవాలి. ఈ సాల్ట్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పండు మిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మిగతా పండు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా ఈ విధంగానే ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 24 hours వరకు ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల పండుమిర్చి పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఈ పేస్ట్ని తీసుకొని తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతటికి తాలింపు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఒక 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి.
1 కప్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ తాలింపు వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని 10 వరకు వేసుకోండి. లైట్గా వేగిన తర్వాత కరివేపాకుని ఒక 2 రెమ్మల వరకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మిరపకాయ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఆయిల్ అనేది కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఆవాలని మెంతులని మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ఆ పౌడర్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలోకి వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ. సింపుల్గా ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 1/2 కేజీ వరకు ఉసిరికాయలని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలతో నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేయాలనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని చేసేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉసిరికాయలని తీసుకున్నాను. దీన్ని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని ఇలా ఒక చుక్క వాటర్ ఉండకుండా పొడిగుడ్డతో తుడుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్ని పక్కకు పెట్టుకోండి. మరొక బౌల్ తీసుకోండి. అందులో 25 గ్రామ్స్ వరకు కొత్త చింతపండుని తీసుకోవాలి. గింజలు ఇలాంటివి ఏమి ఉండకుండా తీసేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో చూపించాలంటే 1/2 కప్ వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని బాగా హీట్ చేసిన వాటర్ని 1/2 కప్ వరకు వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానలేపు మనం ఆవాలు మెంతి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలంటివి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకున్నాం కదండి, అందులో సగం వరకు మెంతులను వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు వేసేసుకోవాలి. ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే ఉసిరికాయలు అనేటివి మాడిపోతాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాయో లేవో తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్తో లేదా స్పూన్తో అయినా ఈ ఉసిరికాయని గుచ్చి చూడండి, కాయ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ఉసిరికాయల్ని వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని వేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. ఈ మెంతులు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇదే మిక్సర్ జార్లో చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఎంత స్మూత్గా. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. మనం ఉసిరికాయల్ని వేయించి పెట్టుకున్నాం కదండి, అదే నూనెలోకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోండి. అందులో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని 2 నుంచి 3 వరకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో చింతపండుని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకుని ఒక రెమ్మ వరకు ఇలా చిదుముకొని వేసుకోవాలి.
ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చింతపండు అనేది వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ వరకు వేగిన తర్వాత ఇందులో పసుపుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. చింతపండులోంచి వాటర్ అనేటివి వెళ్ళిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. చింతపండు అనేది దగ్గరకు వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చింతపండు అనేది దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇంగువని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఇంగువని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఉసిరికాయలోకి ఆవాల పౌడర్ అలాగే మెంతుల పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. 1/4 కప్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే 1/8 కప్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఉసిరికాయలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేయాల్సిన పని లేదండి. ఈ మెంతుల పౌడర్ ఆవాల పౌడర్ వేసి ఉప్పు కారం పట్టే విధంగా ఉసిరికాయలకి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లార్చుకున్న చింతపండు గుజ్జు అది వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని పూర్తిగా ఉసిరికాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మూత పెట్టుకొని ఒక 3 డేస్ వరకు ఊరనిచ్చుకోవాలి. ఎవ్రీడే కూడా మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. 3 డేస్ వరకు ఈ పచ్చడిని ఊరనియడం వల్ల ఆ ముక్కలోకి ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగా వస్తుంది ఉసిరికాయ పచ్చడి అనేది. ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. ఇప్పుడు పండు మిరపకాయ చింతకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు లైట్గా దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత పొడిగా తడిగా లేని మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. తరువాత చింతకాయ పండు మిరపకాయ పచ్చడి కోసం 1/2 కేజీ వరకు చింతకాయలు 1/2 కేజీ వరకు పండు మిరపకాయలని తీసుకోవాలి. సరి సమానంగా వీటి రెండింటిని తీసుకోవాలి. పండు మిరపకాయల సీజన్ కదండి, పండు మిరపకాయలను చూసి మరీ తీసుకోవాలి. ఈ పండు మిరపకాయలు ప్రెస్ చేసి చూడండి, గట్టిగా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చింతకాయలని పండు మిరపకాయలని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చింతకాయలు ఇలా కడిగిన తర్వాత నానబెడితే పైన ఉన్న తొక్క అనేది ఈజీగా వస్తుంది. నేను నానబెట్టలేదండి, ఇలాగే కడిగేసి పైన ఉన్న తొక్కిని తీసేస్తున్నాను. ఇలా పండు మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి కడిగిన తర్వాత తీసుకోవాలి. ఇలా పూర్తిగా పొడిగుడ్డతో ఈ విధంగా తుడుచుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత పైన ఉన్న తొడిమని తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చింతకాయలు కూడా ఈ విధంగానే పూర్తిగా కడిగిన తర్వాత వీటిపైన ఉన్న నారల్ని తీసేసుకోవాలి. వీటిపైన ఉన్న నారలు తీస్తే మనం ఈ పొట్టును తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1/2 అవర్ వరకు వాటర్లో నానబెట్టి ఈ విధంగా పొట్టు తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా పొట్టు తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. గింజలు తీసి మిక్సీ పడితే చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇలా గింజలు మొత్తం వేసేసి మిక్సీ పట్టినట్లయితే పచ్చడి అనేది చేదుగా వస్తుంది. ఈ విధంగా మొత్తం గింజలు మొత్తం తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి.
ఈ ప్లేట్ని పక్కకు పెట్టేద్దాం. పండు మిరపకాయలని ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చింతకాయలు పండు మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, అవి ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తడి లేని పొడిగా ఉన్న మిక్సర్ జార్ని తీసుకొని పండు మిరపకాయల పీసెస్ని అలాగే చింతకాయ పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో 5 to 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ని వేస్తున్నాను. కల్లుప్పుని వేస్తే రుచి బాగుంటుంది, అలాగే పచ్చడి కూడా ఎక్కువగా నిల్వ ఉంటుంది. కల్లుప్పుని వాడేవారు ఎండలో ఎండబెట్టి మిక్సర్ జార్లోకి వేసి మిక్సీ పట్టిన తర్వాత ఈ పండుమిరపకాయలని అలాగే చింతకాయ పీసెస్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి సాల్ట్ అనేది సరిగ్గా పడుతుంది. మరి పేస్ట్లా కాకుండా బరకగా పట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత రైస్ కుక్కర్ కప్తో 1 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు అనేది లైట్గా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు అనేటివి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని 5 to 6 వరకు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా లైట్గా వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి ఆవాల పొడి ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఇలా చల్లారిన తర్వాత ఈ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1 డే వరకు అలాగే వదిలేయండి. చూడండి, 1 డే తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి చింతకాయ పండుమిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. చూసారు కదండి, 4 రకాల నిల్వ పచ్చళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.